అమలాపురం పట్టణం బీసీసీఎల్ అధ్యక్షులు పలివెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గ స్థాయిలో తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు సమావేశమై వైసీపీ నాయకులు ఎమ్మెల్యే ఆనందరావుపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా పలువురు బీసీ నాయకులు మాట్లాడుతూ గడిచిన 18 నెలల్లో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమం, ప్రజలకు మౌలిక వసతులు కల్పించి ప్రజల మన్ననలను పొందడం వైసీపీ నాయకులకు మింగుడు పడడం లేదని, స్థానిక ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు నియోజకవర్గాన్ని అన్ని విధాలా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గ అభివృద్ధి చేయడం వలన వైసీపీ నాయకులకు ఉన్న కాస్త మనుగడ కనుమరుగైపోతుందని ఆందోళనతో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వాసంశెట్టి చిన్నబాబు, కుడిపూడి శ్రీనివాస్, జగదీష్, బీసీ నాయకులు పాల్గొన్నారు. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం స్థాయిలో బీసీ సోదరులందరూ కూడా సమావేశమై మరి గత కొన్ని రోజులుగా వైసీపీ పార్టీ ముఖ్య నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మరి ముఖ్యంగా మీకు వైసీపీ నాయకులకి పార్టీకి తెలియజేసేది ఏమిటంటే, కూటమి ప్రభుత్వం ప్రజా మనోభావాలకు తగ్గట్టుగా అభివృద్ధి కార్యక్రమాల్లోనూ సంక్షేమంలోనూ అలాగే ప్రజల యొక్క మనోభావాల్ని గుర్తించి ముందుకు సాగుతుంటే అది జీర్ణించుకోలేక మీరు మీ యొక్క పార్టీ అధినాయకుడి దగ్గర మీ యొక్క గొప్పదనాన్ని చాటుకునే విధంగా మీరు అనుచిత వ్యాఖ్యలు చేయటం సరికాదు. మరి మా స్థానిక శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు గారు అభివృద్ధి ధ్యేయంగా మరి గత 5 సంవత్సరాల్లో మీరు ప్రజల యొక్క మౌలిక వసతుల గురించి కానీ వాళ్ళ యొక్క మనోభావాలు తగ్గట్టుగా కానీ నడుచుకోలేదని చెప్పేసి మీకు 11 సీట్లు ఇచ్చి మిమ్మల్ని ప్రతిపక్ష హోదా లేకుండా మిమ్మల్ని మీ పార్టీని గుర్తించారు. మరి మా కూటమి ప్రభుత్వాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుంది, సంక్షేమం అలాగే ప్రజల యొక్క మనోభావాలను గౌరవిస్తుందని చెప్పేసి మాకు అత్యధిక సీట్లు ఇచ్చి మమ్మల్ని ప్రభుత్వాన్ని మాకు తీర్చిదిద్దమని మాకు అధికారం ఇచ్చారు. మరి మీరు గత 5 సంవత్సరాల్లో ఆలయాల విధ్వంసం, రథాలు అంటించడం, విగ్రహాలు ధ్వంసం చేయడమే ధ్యేయంగా పనిచేసిన మీరు ఈ రోజున ఈ సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుకునే విధంగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర పండగగా మన రాష్ట్ర పండగగా దాన్ని గుర్తించడం మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనికి రోజు రోజుకి మీ పార్టీ మీ మనుగడ దిగజారిపోతుందనే ఆందోళనలో మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలియటం లేదు. కానీ ఇవి అన్నింటినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఆనందరావు గారు ట్రాఫిక్ సమస్యను కూడా తీర్చిదిద్దడంలో మరి 5 వంతులను శాంక్షన్ చేయించుకోవటం, ఆల్రెడీ ఒక వంతును పూర్తి చేయటం, అలాగే ట్రాఫిక్ సమస్యని తీర్చిదిద్దడంలో కూడా ఆయన ముందుకి పరిగెట్టిస్తున్నారు ప్రభుత్వాన్ని. అదే రకంగా సంక్రాంతి సంబరాల్లో మీరు చేసిన అనుచిత వ్యాఖ్యల్ని మరొక్కసారి తీవ్రంగా ఖండిస్తూ మీ యొక్క ఉన్నతనాన్ని, మీ యొక్క పదవి యొక్క ఇదిని మీరు గుర్తించుకుని మాట్లాడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం. ఈరోజు నియోజకవర్గ స్థాయిలో బీసీసీఎల్ నియోజకవర్గ నాయకులందరూ ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సంక్రాంతి సంబరాలు పురస్కరించుకొని గౌరవ శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు ఎస్ఎన్ఎంలో ఎంతో ఆర్భటంగా ఎంతో హంగులతో అక్కడ హిందూ సాంప్రదాయాన్ని కానీ సంక్రాంతి పండుగనాన్ని ఉట్టిపడే విధంగా మరి ఏర్పాట్లు చేసి ఈ కోనసీమకి ఎంతో పేరు ప్రతిష్ట తీసుకురావడం జరిగింది. దీన్ని పురస్కరించుకుని మరి వైసీపీ గౌరవ ఎమ్మెల్సీ మరి బొమ్మ ఇజ్రాయెల్ గారు మరి ఆయన మీద ఆరోపణలు చేసి లేనిపోయిన ఆరోపణలు చేసినందుకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఈరోజు సంక్రాంతి సంబరాలు కానీ కోడి పందాలు కానీ ఈ కామన్గా ప్రతి గ్రామంలో జరిగాయి. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ఏర్పాట్లు కానీ గ్రామాల్లో కానీ పందాలు కానీ అన్ని చేయడం జరిగింది. మరి ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి ఎమ్మెల్యే గారు ఈ విధంగా చెందారని మీతో చెప్పడం జరిగిందా? మీరే కారణం చేత యబండాలు మా ఎమ్మెల్యే గారి మీద వేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు మరి ఎమ్మెల్సీగా ఉండి మీరు తిరుపతి లీటర్లు కూడా మీరు అమ్ముకోవడం జరిగింది. మీరు హిందూ మతాన్ని కానీ మీ ప్రభుత్వం కానీ మీ నాయకులు కానీ గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా గౌరవించారో ఏ విధంగా అవగౌరవించారో అందరికీ తెలుసు. మరి ఎమ్మెల్యే గారు ఈరోజు ఈ అమలాపురం నియోజకవర్గంలో జిల్లా అంటే ఏర్పాటు చేశారు, కానీ ఎక్కడ కూడా ఒక బిల్డింగ్ కానీ ఓ వంతులు కానీ కట్టలేదు. మరి అభివృద్ధి పదంగా ఇవాళ వంతులు కానీ ఈ బిల్డింగ్లు కానీ
కట్టి ఈ జిల్లాకి మౌలిక వసతులన్నీ సమకూర్చాలన్న ధ్యేయంతో అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా మరి పనిచేస్తున్నట్టు ఎమ్మెల్యే గారి మీద అభాండాలు వేసి ఈ తెలుగుదేశం పార్టీ మీద కూటమి మీద బురద చల్లటం తగదని ఇజ్రాయేల్ని మేము కోరుతున్నాం. మరి అలాగే మరి యానం బీచ్ లో మరి ఈ రోజు టూరిజం శాఖ ద్వారా మరి ఈ అభివృద్ధి చేస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు కానీ ఉపాధి. ఈరోజు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం నుంచి బీసీ సోదరులందరూ సమైక్యమై ఈవేళ ఈ ప్రశ్న ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఉన్నత స్థానంలో ఉన్న బొమ్మ ఇజ్రాయేల్ గారు ఆనందరావు గారి ఎమ్మెల్యే ఆనందరావు గారి మీద లేనిపోయిన ఆరోపణలు చేయడం జరిగింది. అది మీకు సబబు కాదు. ఎందుకంటే మా నాయకుడు అభివృద్ధి చేసే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలందరూ ఒక కార్యదీక్షలో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఈ యొక్క గ్రామాల నుంచి మంచి విధమైన నాయకత్వం చేకూర్చాలని కృషితో ఇప్పుడు మన గ్రామాల్లో జరిగే ఈ యొక్క ఫెస్టివల్స్ అన్నిటిని కొంత నిధులిచ్చి మన చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయడం జరుగుతుంది. అలాగే ఇజ్రాయెల్ గారు ఒక ఉన్నతమైన స్థానానికి వచ్చారు. చిన్న స్థాయి నుంచి మంచి స్థానంలో ఉన్నారు. మీకు ఇది సరిపోదు. సరిపడదు ఇది. ఎందుకంటే ఆయన సీనియర్ నాయకుడు ఆనందరావు గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో చేసుకుంటూ పోతున్నాడు. అభివృద్ధి బాటగా